వ్యక్తిగతంగా మీ ఫెడరేషన్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే నా అభిప్రాయం అయితే కాదు అది. ఎస్. మీ ఉద్యోగులు విమర్శించే విమర్శలే ఇది. మీ ఫెడరేషన్ అనేది ఏపీ ఎన్జిఓకి ఒక తొత్తులాగా మారింది. వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తప్ప కింద స్థాయిలో ఉద్యోగులకి ఎలాంటి ఉపయోగం లేదనేది కొంతమంది విమర్శిస్తారు. నేను ఒకటైతే వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నాను. అసలు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఏంటి? ఉద్యోగుల్ని ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగుల సంఘం వేదిక. అటువంటి సంఘంకి తొత్తుగా ఉండటం వల్ల ఏం అంటే తొత్తు అంటే దాని మీనింగ్ ఏంటో ఐ డోంట్ నో. బట్ కానీ ఒక సీనియర్ అంటే నేను ఒక 9th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు వర్క్ బుక్లో ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉండేది. దాంట్లో ఒక చిన్న లెసన్ ఉండేది. ఒక రాజు అనేవాడంట 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయండి, ఇక్కడ అందరు ఈ దేశంలో యువకులు మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇస్తాడు. ఆదేశం జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరు వృద్ధులను చంపేస్తారు. కానీ మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో నా తండ్రి బతుకుండాలి, నా తండ్రి ఉండాలని చెప్పి ఒక డెన్లో దాచిపెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పూర్తి స్థాయిలో కరువు వస్తుంది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో పూర్తిగా కరువు వచ్చినప్పుడు ఎవరు తిండి గింజ లేకుండా చనిపోతున్న పరిస్థితులు కరువు ప్రాంతం వచ్చినప్పుడు ఆ క్రమంలో ఆ తండ్రిని వెళ్ళి ఏం చేయాలని చెప్పి అంటే ఆ పొలం గట్ల దగ్గర పొలంకి వెళ్ళే దారి మార్గాన్ని దున్నేసి వదిలేయమని చెప్పి అంటాడు. ఎందుకు చెప్పాడంటే ఆనాడు ఇవి వడ్ల గింజలు తీసుకెళ్లేటప్పుడు చల్లేటప్పుడు అవి పండినటువంటి ధాన్యం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో పడతాయిరా, వాటిని దున్నినప్పుడు అవి మొలకెత్తుతాయి, పంట వస్తుంది అని చెప్పి దాని ఉద్దేశం. అంటే ఒక సీనియర్ వ్యక్తో లేకపోతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కరువు నశించింది. అంటే దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆ విషయాన్ని పాటిస్తాను తప్ప ఎవరికి తొత్తుగానో ఇంకొకటో కాదు. పెద్దలు అంటే పెద్దల్ని గౌరవించటం లేనిటువంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా అది ఆ వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేనిటువంటి సంస్కృతి లేనిటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఎక్కడ కూడా రాణించలేరని, వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించలేరని, తాత్కాలికంగా కలిగే ఏ ఉపశమనం కూడా భవిష్యత్తుకి మంచిది కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ఫెడరేషన్ మీద విన తొత్తు అన్నటువంటి అంశానికి నా వివరణ ఇది. రెండో అంశంగా మేము ఉద్యోగులకు పనిచేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైరెక్ట్గా డీలింగ్ ఉన్నటువంటి సంఘం, ఉండేటువంటి సంఘం, 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం కాబట్టి ఆ సంఘం ద్వారా లాబింగ్ ఏదైతే ప్రభుత్వంతో చర్చలు చేయడానికి ప్రతిసారి కూడా అవకాశం ఉండే సంఘం వాళ్ళకి అధ్యక్ష కార్యదర్శులు ఏదైతే సంఘానికి ఉంటారో వారికి ఫుల్ టైం ఆన్ డ్యూటీ అదర్ డ్యూటీ ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసేటువంటి అవకాశం మాకు ఉండదు. అది మేము బయటికి వెళ్ళాలంటే సెలవు పెట్టాల్సిన పరిస్థితి లేదా మీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల దగ్గర, ఇలాంటి పరిస్థితి. ఉద్యోగుల కోసం కంటిన్యూస్గా పనిచేసేటువంటి వ్యవస్థ, దానికి ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి కలిగినటువంటి సంఘం ఎన్జిఓ సంఘం. అలాగే ఏపీజేఏసీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా ఉంటాయి. దాంట్లో మా సంఘం కూడా తీసుకున్నారు, మా సంఘానికి కూడా అవకాశం కల్పించారు. ఆ ఏపీజేఏసీలో నాకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత కూడా అప్పగించారని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ గ్రామ వార్డు ఉద్యోగ సమస్యల మీద భవిష్యత్తులో 2 జేఏసీలు కలిసి పోరాటం చేస్తాయి. అసలు 2 జేఏసీలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. శ్రీకాకుళం ఇప్పటికే మధుబాబు అని చెప్పి ఒక జేఏసీని ఒక ఫామ్ చేయడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను, అంటే ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను నేను విమర్శ చేయను, ఎవరి అభిప్రాయాన్ని కూడా వ్యతిరేకించను, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ నేను ఇంకొక అంటే మీరు స్పెషల్గా ఉద్యోగుల సమస్యల మీద చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కనుక వేరే వ్యక్తుల యొక్క అంశాన్ని అయితే దీంట్లో ఉద్దేశించిన మధుబాబు జేఏసీ అన్నా కూడా మీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కదా. నేను కాదనట్లా. నేను ఇక్కడ ఏంటంటున్నానంటే మాతో పాటు జత కట్టినటువంటి సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించేటువంటి 95%, 98% సంఘాలన్నీ మాతో ఉన్నాయి. ఇంకా నేను వేరే వ్యక్తుల ప్రస్తావనని అంగీకరించడం సమంజసం కాదని, బట్ మేమేదో గొప్ప అని కానీ ఇంకొకరు తక్కువ అని కానీ నేను చెప్పను. బట్ మా వైపుగా ఉన్నటువంటి మా సోర్సెస్ ఇవి, మాకు అవకాశాలు ఇవి. ప్రతి ఉద్యోగికి జరిగినటువంటి ప్రతి మెయిల్లో కూడా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి జరిగిన ప్రతి మెయిల్లో కూడా 95% మా పని లేకుండా, మా కష్టం లేకుండా జరగలేదనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ జేఏసీలు అనే కాన్సెప్ట్ లేదు. మేము ఆ సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేసాం. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. మేమంతా కలిసే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపాం. మాకు ఎటువంటి భేషజాలు ఇంకొక అంశం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏలు దాని మీద ఏం చెప్తారు? ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి అన్నారు, 1 డిఏ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే డిఏలు అయితే ప్రభుత్వం 6 మాసాలకు ఒకసారి ఇవ్వాలి, ధరల సూచికను అనుసరించి. దానికి సంబంధించి ప్రతి 6 మాసాలకి మంజూరు చేస్తూ ఇవ్వాలి. ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది, ఇబ్బంది కలిగించే అంశం ఇది.
తద్వారా ఆ వచ్చేటువంటి 600, 1000, 800, 1100, 2000 అంటే ఆ శాలరీని బేసిక్ని బట్టి వస్తుంది. 3000 ఎంత ఉంటుంది. అది వస్తే ఈ 6 నెలలకి జనవరికి వస్తే బాబుకి స్కూల్ ఫీజు కట్టవచ్చును, లేకపోతే పిల్లలకి ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చును, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడైతేనో వాషింగ్, అలాంటి ఆలోచనలు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా రానప్పుడు కాస్త నిరాసక్తతకు, ఇబ్బందికి గురయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. అది మాలాంటి చిన్న ఉద్యోగులు అయితే ఆ 1000 రూపాయలు 800, 900 వస్తే ఏదన్నా ఇంటికో లేకపోతే చిన్న లోన్ తీసుకొనైనా ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడం కోసం మా పెద్దలు దాన్ని చర్చిస్తున్నారు. అది జరుగుతుంది. సచివాలయ ఉద్యోగులు ఒక ఏఎన్ఎం వర్క్ చేస్తుంటే ఆవిడ ఒక సెలవు పెట్టాలంటే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్ అడగాల, తర్వాత ఎంపీడీఓ పర్మిషన్ తీసుకోవాలి, పిఎస్సిలో డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి పర్మిషన్ తీసి సెలవు కావాలంటే 3 అడగాల్సి వస్తుంది. ఎస్ సార్, మీరు ఏదైతే చెప్పారో నేను మహిళలు మీ సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఎక్కువ ఉన్నారు. మోర్ దెన్ వాళ్ళ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. ఈ సమస్యలు మీరు ఎలా ఫైట్ చేస్తారు? వీటి మీద ఏమైనా ప్రభుత్వంతో మీరు ఏమైనా చర్చించారా? ఈ చర్చలు జరిగిన క్రమంలో సెలవులకు సంబంధించి మా సెక్రటరీ సార్ అయితే ఒకటే విషయం చెప్పారు. మీకు అత్యంత త్వరగా, వీలైనంత త్వరగా మీకు సెలవులకు సంబంధించి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేస్తామని, ఆ యాప్లో మీరు అప్లై చేస్తే 24 గంటల్లో మీ పై స్థాయి అధికారి దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరే, లేదా ఆటో అప్రూవల్ అయిపోతుంది. ఆ రకమైనటువంటి స్కీమ్ని అంటే ఆ సిస్టమ్ డెవలప్ చేయిస్తామని చెప్పి వారు చెప్పారు. 2, మీరు అన్నట్టుగానే ఈ ఉద్యోగులు ఎవరైతే ఏఎన్ఎం కావచ్చు, మహిళలు ఎవరైనా అలాంటిటువంటి పరిస్థితులే నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని విషయాలను డీల్ చేసిన క్రమంలో ఒక మహిళా ఉద్యోగి తల్లికి బాగాలేదని చెప్పి వారి తల్లి సర్జరీ చేయకపోతే చనిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పినా కూడా ఒక కర్కశమైనటువంటి అధికారి, అంటే అతన్ని అధికారి అనటం కంటే కూడా అతనికంటే ఒక ప్లాట్ఫామ్ పక్కన నిద్రపోయేటువంటి ఒక బిచ్చగాడు మేలని చెప్పి అంటాను. కనీసం చదువుకున్నటువంటి ఒక సంస్కారం కానీ ఇంకొకటి కానీ లేకుండా అత్యంత సంస్కార విహీనంగా, అంటే కొంతమంది అధికారులు ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు అన్నట్టుగా సార్, ఆ మహిళ రియాలిటీ జరుగుతున్న రియాలిటీ మహిళ వెళ్ళి సార్ మా అమ్మగారికి సర్జరీ చేస్తే బతుకుతారో చనిపోతారో తెలియనిటువంటి పరిస్థితి, సెలవు మంజూరు చేయండి అని చెప్పి అడిగితే ఆ బిచ్చగాడు, ఆ వెధవ ఎవరైతే దుర్మార్గుడుగా అక్కడ ఉన్నటువంటి అధికారి సెలవు మంజూరు చేయలేదు. ఇటీవల కొన్ని సంఘటనలు వింటా ఉన్నాం. కేవలం సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి అంటే చనిపోయినటువంటి సంఘటన ఇటీవల సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగిందని చెప్పి మా ఉద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళారు, నిరసన కార్యక్రమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి వేరే శాఖ నుంచి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్లు ఫారిన్ సర్వీస్లోనూ డిప్యుటేషన్లోనూ వర్క్ చేస్తూ, అంటే అతని సౌలభ్యం కోసం అతను చేయాల్సినటువంటి శాఖలో పనిచేయకుండా అతను ఇక్కడికి వచ్చి ఈ శాఖలో 3-4 చోట్ల మారినా అతను తీరు మారకుండా మనుషులు చనిపోతా ఉన్న చర్యలు తీసుకోకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ క్రమంలో ఉద్యోగులకు సెలవుల మంజూరులో 3-4 అధికారులు ఉన్నటువంటి సెలవు రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితిని విముక్తి కల్పించాలని చెప్పి కోరి ఉన్నాం. మహిళల విషయంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే మరికొంత సమయం, మరికొన్ని రోజుల్లో దీని మీద స్పష్టంగా ప్రభుత్వం, మా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అది కన్నా జరిగితే మా అందరికీ మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ క్రమంలో గన సెలవుల మంజూరులో జాప్యం జరిగినా, ఇంకొకటి జరిగినా మా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే సెలవులు మంజూరు చేయబడతాయో ఆ రకంగా మంజూరు చేయొచ్చు. అయితే ఉద్యోగులు కూడా గమనించాలి, ఇక్కడ ఉద్యోగి సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు. పాయింట్ టు బి నోటెడ్. ఇది మీ ద్వారా మా ఉద్యోగులకి ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కాదు, కానీ ఆ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఆలోచించి మానవత్వంతో సహకరించవలసిన బాధ్యత మా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారిది. వీళ్ళు చేసినటువంటి అంశాలు రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులకు తెలియట్లేదు. సో ఈ క్రమంలో మేము తెలియజేసే ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు జరుగుతుంది. మా సార్ అయితే చేస్తారని గౌరవ సెక్రటరీ గారి మీద నాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా జరుగుతుంది. ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే, ఇదే కాదు టీసీలు, వీసీలు కూడా రాత్రి 9-10 గంటలకు కూడా కండక్ట్ చేస్తున్న అంశాలు ఉన్నాయి. ఆదివారాలు, పండగ రోజులు, సెలవు రోజుల్లో ప్రత్యేక విధులు అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. వాంటెడ్గా ఇలాంటి విధులన్నిటి నుంచి కూడా విముక్తి కల్పిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ జరగని పక్షంలో మరికొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించడం జరుగుతుంది. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మాకున్న సోర్సెస్ని ఉపయోగించుకొని పెద్దల ద్వారా ప్రభుత్వంతో సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నైట్ 8-9 ఆ టైంలో కూడా మీరు సర్వేకి వెళ్ళండి అని చెప్తున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు.
ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, దీని మీద ఎలా వచ్చాయి సార్. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు అయితే ఆ విధంగా చెప్పట్లేదు. బట్ కింద స్థాయికి వచ్చేసరికి అది ఏ రకంగా తయారైపోయిందంటే, గతంలో పిల్లల్ని దండించి చదివించేవాడు. ఆ పరిస్థితి ఇప్పుడు కన్నా జరిగితే వారి మీద చర్యలు తీసుకుంటే జైలుకి పంపిస్తారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్ సిస్టమ్, 1వ ర్యాంక్ వచ్చిందని లేకపోతే నా ర్యాంక్ 100 అని చెప్పి సూసైడ్ చేసుకునే పరిస్థితి. కానీ ఉద్యోగులు సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు తీసుకొస్తా ఉన్నారు.